దేవుని వాక్యం మనతో సెలవిస్తూ ఉంది పిల్లరా. యేసు క్రీస్తునందు మన విశ్వాసం మనకు నీతిమంతులుగా చేయటమే కాదు, నిత్య జీవానికి వారసులుగా చేస్తూ ఉంది, పరలోక రాజ్యాన్ని ఇస్తూ ఉంది. ఈ దేహము మారిపోయింది, మార్పు చెందిద్ది, ఈ ఆలయము మహిమతో నింపబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఈ ఆలయాలు, ఈ గూడు లోక సంబంధమైన ఆలయాలు మహిమతో నింపబడాలని కోరుకుంటున్నాం, కానీ ఈ ఆలయం దేవుని ఆలయమైన మన దేహం దేవుని మహిమతో నింపబడాలని అనేకసార్లు మనం ప్రార్థన చేయం. ఒక అతనితో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, ప్రార్థన చేస్తాను కానీ నా అవసరాలు అడుగుతాను పాస్టర్ గారు అని అన్నాడు. కాదు, దేవుని ఆత్మను అడగండి అని చెప్పాను, పరిశుద్ధాత్మను అడగండి, మహిమను అడగండి, పరలోకపు సన్నిధిని అడగండి, అగ్నిని అభిషేకాన్ని అడగండి. ఎస్, ప్రైజ్ ద లార్డ్. అదే దేవుని మందిరం, దేవుని ఇల్లు, దేవుని మందిరం, దేవుని నివాస స్థలం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది గనక వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి